ಚಿಂತಾಮಣಿ ನಗರದಲ್ಲಿ ಇದೇ ಮೊದಲ ಬಾರಿಗೆ ಆರ್ಕೆ ನರ್ಸಿಂಗ್ ಹೋಮ್ ಮುಂಭಾಗದಲ್ಲಿ ಆಗಸ್ಟ್ 9ರ ಶುಕ್ರವಾರ ಅದ್ದೂರಿಯಾಗಿ ಫುಡ್ ಮಾಮಾ ರೆಡಿ ಫುಡ್ ಮಳಿಗೆ ಪ್ರಾರಂಭವಾಗುತ್ತಿದೆ. ಪ್ರಾರಂಭೋತ್ಸವದ ಅಂಗವಾಗಿ ಆಗಸ್ಟ್ 9, 10, 11ರಂದು ವಿಶೇಷ ಆಫರ್ಗಳಿರುತ್ತವೆ. ಶುಚಿ ಮತ್ತು ರುಚಿಯಾದ ಪಿಜ್ಜಾ ಮತ್ತಿತರ ಆಹಾರ ಪದಾರ್ಥಗಳಿಗಾಗಿ ಒಮ್ಮೆ ಭೇಟಿ ಕೊಡಿ. ಫುಡ್ ಮಾಮಾ, ಆಪೋಸಿಟ್ ಆರ್ಕೆ ನರ್ಸಿಂಗ್ ಹೋಮ್, ಚಿಂತಾಮಣಿ. ನಮಸ್ಕಾರ. ಸಮಸ್ತ ನಾಡಿನ ಜನತೆಗೆ ನಾಗರ ಪಂಚಮಿ ಹಬ್ಬದ ಆರ್ಥಿಕ ಶುಭಾಶಯಗಳು. ಇದೀಗ ಮುಖ್ಯಾಂಶಗಳು. ಚಿಂತಾಮಣಿ ತಾಲೂಕು ಕತ್ತಿರಗುಪ್ಪೆ ಗ್ರಾಮದಲ್ಲಿನ ಗ್ರಾಮದೇವತೆ ಶ್ರೀ ಗಂಗಾಭವಾನಿ ಅಮ್ಮನವರ ದೇವಾಲಯದ ಕಲಶ ಪ್ರತಿಷ್ಠಾಪನಾ ಮಹೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ ಶ್ರದ್ಧಾಭಕ್ತಿಗಳಿಂದ ಅದ್ದೂರಿಯಾಗಿ ನಡೆಯಿತು. ಚಿಂತಾಮಣಿ ತಾಲೂಕು ಅಂಬಾಜಿದುರ್ಗ ಹೋಬಳಿ ಕತ್ತಿರಗುಪ್ಪೆ ಗ್ರಾಮದಲ್ಲಿ ಪುರಾತನ ಕಾಲದಿಂದಲೂ ನಡೆಸಿರುವ ಗ್ರಾಮದೇವತೆ ಗಂಗಾಭವಾನಿ ಅಮ್ಮನವರ ದೇವಾಲಯದ ಕಲಶ ಪ್ರತಿಷ್ಠಾಪನಾ ಮಹೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮವು ಶುಕ್ರವಾರ ಅದ್ದೂರಿಯಾಗಿ ನಡೆಯಿತು. ಕಲಶ ಪ್ರತಿಷ್ಠಾಪನಾ ಮಹೋತ್ಸವದ ಅಂಗವಾಗಿ ಬೆಳಗ್ಗೆಯಿಂದಲೇ ಗಂಗಾಭವಾನಿ ಅಮ್ಮನವರಿಗೆ ಅಭಿಷೇಕ, ವಿಶೇಷ ಮಹಾಮಂಗಳಾರತಿ, ತೀರ್ಥ ಪ್ರಸಾದ ವಿನಿಯೋಗ ಸೇರಿದಂತೆ ಹಲವು ಧಾರ್ಮಿಕ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ನಡೆದವು. ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಕತ್ತಿರಗುಪ್ಪೆ ಹಾಗೂ ಸುತ್ತಮುತ್ತಲ ಗ್ರಾಮಸ್ಥರು ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡು ಅಮ್ಮನವರ ಕೃಪೆಗೆ ಪಾತ್ರರಾದರು. भगवते नमो भगवते शेष यादुदान ओम श्री गुरुभ्यो नमः. श्री गुरुभ्यो नमः. सहस्र कर्मादेवी शांतमाला शांतकर पदे पदे నీళ్ళు ఉండే సరే అది పూలు అద్దుకొని వీడియో చేసుకుంటాడు. అందరూ పూర్తి ಹೆಸರು ಹೇಳಿ. ದೇವಸ್ಥಾನ పేరు కొత్తళం గంగాదేవి, కత్తెరగుప్ప గంగమ్మ, కొత్తళం గంగమ్మ. కొత్తల మీద గంగమ్మ అంటా ఉంటారు పూర్వీకులు. మేము కొత్తల మీద గంగమ్మ అంటాము. కొందరు గంగాదేవి అంటారు, కొందరు గంగమ్మ గుడి అంటారు. విధి విధానాలుగా పిలుస్తా ఉన్నారు. ఈ దేవస్థానంకి వచ్చిన వాళ్ళకి అందరికీ మంచిది అయింది. అందులో బెంగళూరు ఇంకా మైసూరు ఇంకా ఎక్కడెక్కడి ఇంకా వస్తారు భక్తులు. వచ్చి వాళ్ళు మంచిదైన దానికి ఏమో వడ్డించి చూసుకొని పోతున్నారు. కేఎం నాగరాజు అనే ఈ దేవస్థానం ప్రధాన అర్చకులు పూజారి. ఇది 300 ఏళ్ళ పైన చెప్పుకుంటా ఉంటారు. మాకు తెలిసిన వాటిని ఇంకా ఉంది. తొలి మొన్నొట్టు పెట్టి దానికి చుట్టూర రాళ్ళు పెట్టి జోడించి పైన దేవుని పెట్టింది. అది నాని అది పొడి ఎలకల పొడి అది పొడి ఊర్లపైన ఇంకొక 5-6 ఏళ్ళకి దేవస్థానం పుష్పడినవడం చేసే ఊరందరూ పెద్దోళ్ళు చిన్నలు మేమందరూ కలిసి దేవుని తీసుకొని నీళ్ళ పెట్టి ఆమెట కేఎం కృష్ణారెడ్డి, నాగరాజు ఇంజనీర్ ఇద్దరు ఉండే వాళ్ళు రాళ్ళు అవి ఇవి ఇప్పించే మేము ఊరోళ్ళు వాళ్ళు సంద చేసుకొని గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ ఎర్రప్ప అని అయిందా. ఆయప్ప అన్నదానము నరసింహప్ప, పెద్దపల్లి నరసింహప్ప అని ఉండే ఆయప్ప అన్నదానము, గంగాధరప్ప అని ఆయప్ప అన్నదానము అంతా ఏడాది 5 ఏళ్ళ దినో దీనికే ఇచ్చినాయి. దేవస్థానం కట్టుకొని వస్తున్నాయి. ఇంకా రోజు నిలిచిపోయిందా ఊరు గ్రామస్తులు వాళ్ళు అందరూ ఇచ్చిరే దేవస్థానం కడుతుమే ఆమె ప్రతిష్టాపన చేస్తుమే ఊరందరూ సేరే
ఆమెట ఈ డ్రిల్ కానీ పెట్టాల్సి పట్టొచ్చా, జనాలు పడిపోతారు అది ఇది అని. ఆ డ్రిల్ కి కేసు నానమవుతుంది ఐవార్లో వాళ్ళు 15,000 ఇచ్చి డ్రిల్ పెట్టించి దిగునే ఉందా. రోజు గాలి వాన వచ్చినప్పుడు లోపలికి వస్తాడు దానికి. మా ఊర్లో మాది టీపీఎస్ అని మునియా అని చెప్పని టీపీఎస్ నంబర్ అయిందా. ఆ అన్నదానంలో ఈ చుట్టూరా గోడ కట్టించా, ఈ ముందు ప్లేట్లు వేపించా. అట్లా ఒక్కొక్కరు ఇది చేస్తా ఉన్నాము. జేకే రెడ్డి జేకే రెడ్డి వచ్చా. ఆ శాసనం కాకనే 4 లక్షలు ఇచ్చి ఇది కట్టించా, గోపురం కట్టించా. ఆ గోపురం నిర్మాణం చేస్తే కలశాలు పెట్టే కలర్ ఆయిల్ కాసులు తక్కువ వచ్చిందా వండి పనిచేసాకే. ఆమెటేమో అట్లా ఇట్లా చేసుకొని ఉంటుమే పూజలు నడుస్తా ఉండే. ఆమెటేమైపోయాయంటే మా ఊర్లో చింగన్పల్లి ఆంజప్ప కొడుకు వెంకటేశప్ప అనేవాడు నేను ఏమో సహాయం ఇస్తానప్ప దేవస్థానానికి వెళ్ళిండా. అయిపో 18,000 ఇచ్చి కలసం తీసిచ్చా. ఆమెట ముఠమప్పుడు 10,000 ఇచ్చి వాయిన కలశాలు తీయించా. ఆమెట మోటార్ నాగేశ్వర ఎన్టీఆర్ గారు నారాయణ స్వామి నర్సప్ప కొడుకు నాగేశ్వరని అయిపో 4,000 ఇచ్చి అంతా సరి కలశాలు తెచ్చి పెట్టింటే మరో 7-8 ఏళ్ళ పెట్టే గిరామం సిక్కలేదు, ఇట్లే కాలేదు. ఏమో ఈ పొద్దు అనుగూడే ఆ అమ్మ సన్నిధానానికి ఈ పొద్దు అన్ని అనుగూడుతుంది దానికి. ఈ పొద్దు ఊరోళ్ళు పక్క ఊరోళ్ళు వాళ్ళు అందరూ కలిసి వాళ్ళు ప్రధానంగా చిన్నపిల్ల అని చెప్పుకోవచ్చు నారాయణ స్వామి వెంకటేశ్వర మనువుల్లో ఎన్టీఆర్ కొడుకు మనువుల్లో మొట్టమొప్ప చిన్నోళ్ళు అందరూ చేరి ఊరందరూ గ్రామస్తులు కలిసి స్థాపన చేసి పూజ చేసినారు. ఈ పొద్దు కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు మహామంగళారతి ఇచ్చినాము. ఈ గ్రామం కాపాడుకొని రావాలని అమ్మ 300 ఏళ్ళ ఇంకా కాపాడుకొని వచ్చింది. ఇంకా అమ్మ సూర్య భూమి ఆకాశం ఉండే అన్నాళ్ళు ఇట్లే కాపాడుకొని రావాలా, దీన్ని ముందువరించుకొని పోవాలని మేము. ಕತ್ತರಗುಪ್ಪ ಗ್ರಾಮ ನಾವು ನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಅಂತ ಪುರಾತನ ದೇವಸ್ಥಾನ ಇದು. 200 ವರ್ಷದ ದೇವಸ್ಥಾನ ಇದು. ಅದೇ ದೇವಸ್ಥಾನ ಇತ್ತು, ಅದೆಲ್ಲ ಕ್ಲೀನ್ ಮಾಡಿ ಗೋಪುರ ಕಟ್ಟಿ ಆಮೇಲೆ ಕಳಿಸ ಪರಿಸ್ಥಿತಿ ಇದೆ. ಒಳ್ಳೆ ನಂಬಿಕೆ ಇದೆ ದೇವಸ್ಥಾನ, ಗಂಗಮ್ಮನ ದೇವಸ್ಥಾನ ಇದು. ಎಲ್ಲರೂ ಪೂಜೆ ಅಂದ್ರೆ ಊರಂದ್ರು ಬಂದು ಇಲ್ಲೇ ಪೂಜೆ ಮಾಡ್ತಾರೆ. ಮದುವೆ ಕಾರ್ಯ ಯಾವನ್ನ ಆಗ್ಲಿ ಕಾರ್ಯಗಳಾದ್ರೆ ಇಲ್ಲೇ ಬಂದು ಪೂಜೆ ಮಾಡ್ತಾರೆ. ಎಲ್ಲ ಸತ್ಯವಾದ ದೇವಸ್ಥಾನ ಅಂತ ಎಲ್ಲ ನಂಬಿಕೆ ಇದೆ. ಪುರಾತನ ದೇವಸ್ಥಾನ, ಇವತ್ತಿನ ದೇವಸ್ಥಾನ ಅಲ್ಲ ಇದು. ಸುಮಾರು 200 ವರ್ಷದ ದೇವಸ್ಥಾನ ಇದೆ. ಇವತ್ತು ವಿಶೇಷವಾಗಿ ಏನೇನು ಇಟ್ಕೊಂಡಿರ್ತಾರೆ? ಇವತ್ತು ಪ್ರತಿಷ್ಠಾಪನೆ, ಕಲಶ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ವಿಶೇಷವಾಗಿ ಕಲಶ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡ್ಬೇಕಂತ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಎಲ್ಲ ಗೋಪುರ ಎಲ್ಲ ಹೊಸ ಹಂತ ಮಾಡ್ಕೊಂಡ್ಬಂದಿದ್ದೀವಿ. ಸತ್ಯ ಎಲ್ಲ ನಡೀತಾ ಇದೆ. ಒಳ್ಳೆ ದೇವಸ್ಥಾನ. ಪ್ರತಿನಿತ್ಯದ ಸ್ಥಳೀಯ ಸುದ್ದಿಗಳ ವೀಕ್ಷಣೆಗಾಗಿ ಸಿಟಿವಿ ನ್ಯೂಸ್ಗೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಆಗಿ. ವಂದನೆಗಳೊಂದಿಗೆ ಪದ್ಮ.